హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏం చేస్తున్నారు? చదువుతున్నారా? అయితే అండి, మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే డైలీ ఒక టాపిక్ అయితే డిస్కషన్ చేస్తూ వస్తున్నాం కదా. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో నా పేరు పుష్ప అండి. నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయితే అప్లై చేశాను. ఒక హౌస్ వైఫ్గా ఉండి నేనైతే చదువుకుంటూ ఉన్నాను. డైలీ వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను. నేను ఏమైతే చదివానో అది మాత్రమే మీతో డిస్కషన్ అయితే చేస్తున్నాను. సో లాస్ట్ టైం నుంచి అయితే మనము బయాలజీ టాపిక్ అయితే చదువుతూ వస్తున్నాము. సో జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 ఉంటాయండి. సో దాంట్లో వచ్చేసి మనకు హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసేది ఏంటంటే బయాలజీయే. సో అందుకని చెప్పేసి బయాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్గా నేనైతే కొన్ని ఎంచుకున్నాను. సో దాంట్లో వచ్చేసి అయితే ప్లాంట్ కింగ్డమ్ అయితే మనము ఈరోజు అయితే డిస్కషన్ చేయబోతున్నాము. లాస్ట్ టైం అయితే మనము న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ ప్లస్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ రెండు అయితే మనం డిస్కషన్ చేసుకున్నామండి. ఎవరైనా ఈ వీడియోస్ చూడకపోయి ఉంటే కనుక ఆ వీడియోస్ చూసిన తర్వాతనే ప్లాంట్ కింగ్డమ్కి వస్తే మీకైతే దీని క్లాసిఫికేషన్ అనేది మొత్తం అయితే అర్థమవుతుంది. సో ఇవి దీంట్లో ఎక్కువ అండి. రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్లో అయితే మనకి డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ డెఫినేషన్స్ ఆధారంగానే మనకు ప్లాంట్ కింగ్డమ్ అనేది అయితే మొత్తము ఉంటుంది చాప్టర్. సో అందుకని చెప్పేసి అయితే మీరు ఈ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్, రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్ అనే టాపిక్ మన ఛానల్లో చూసిన తర్వాతనే ప్లాంట్ కింగ్డమ్కి రండి. సో అప్పుడైతేనే మీకు అర్థమైపోతుంది. సో లేట్ చేయొద్దండి, టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ప్లాంట్ కింగ్డమ్ అండి. చూడండి, ప్లాంట్ కింగ్డము అయితే నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే చాలా లేట్ అయింది. 2-3 డేస్ అయిపోయింది ఈరోజు వరకు. సో ఎందుకంటే ఈ ప్లాంట్ కింగ్డమ్ చాప్టర్ చదివేటప్పుడు అయితే నాకు చాలా అయితే స్ట్రెస్ అనిపించిందండి, చాలా హెడేక్గా అనిపించింది. ఎందుకంటే ఇవైతే అంతా అలాగే ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు వినని వర్డ్స్ కానీ సెంటెన్సెస్ అవైతే చాలా ఉండే. సో అవన్నీ నేను అర్థం చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకునే వరకు అయితే చాలా లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి అయితే వీడియో అయితే లేట్ అయింది. ఇంకా ఏంటంటే నేను ఇక్కడైతే కొన్ని అంటే టాపిక్స్ అయితే నేను రాసుకున్నానండి, అంటే ఈ ప్లాంట్ కింగ్డమ్లో ఉన్నవి. సో అవేంటంటే మనకి ప్రొనౌన్సియేషన్ కూడా చాలా వరకు రాదు, ఎందుకంటే అవన్నీ సైంటిఫిక్ నేమ్సే ఉంటాయి. ఎందుకంటే ఈ బయాలజీ, జువాలజీ, ఈ బాటనీ వీటిలో అయితే మనకి ఎక్కువ సైంటిఫిక్ నేమ్స్ ఉండడం అయితే మనం చూస్తుంటాం కదా. సో ఇది బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎక్కువగా అర్థమవుతుంది. ప్లస్ ఏంటంటే మనకి ప్రొనౌన్సియేషన్ కూడా తప్పిపోతుంది. సో నాకు స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ప్రొనౌన్సియేషన్ ఏదైనా తప్పు ఉంటే కనుక కరెక్ట్ చేయండి. సో నాకు తెలిసినంత వరకు నేను చదివిన దాంట్లో నాకు అర్థమైంది అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వెళ్ళిపోదామండి టాపిక్లోకి. ప్లాంట్ కింగ్డమ్. ఈ ప్లాంట్ కింగ్డమ్ని మనకేంటంటే లివింగ్ ఆర్గనిజమ్స్ ఉంటాయి కదా, లివింగ్ ఆర్గనిజమ్స్ని క్లాసిఫికేషన్ చేశారండి. ఎవరంటే తన సైంటిస్ట్ నేమ్ వచ్చేసి విట్టాకర్. 1969లో అయితే దీన్నైతే ప్రపోజ్ చేశాడు విట్టాకర్, గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత లివింగ్ ఆర్గనిజమ్స్ని 5 కింగ్డమ్స్గా అయితే మన క్లాసిఫికేషన్ అయితే జరిగిందండి. ఎంత 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటే 5 టైప్స్గా అయితే క్లాసిఫికేషన్ ఇచ్చారు విట్టాకర్. అదేంటంటే మొనేరా, ప్రొటిస్టా, ఫంజీ, ఎనిమలియా, ప్లాంటై. ఈ 5 అయితే క్లాసిఫికేషన్ ఇచ్చాడు. 5 రకాలుగా అయితే ఉంటాయి. దాంట్లో ఈ ప్లాంటై ఉంటుంది కదా, ప్లాంటైకి సంబంధించిందే మనం ఈరోజు నేర్చుకుంటున్నామండి. ఈ ప్లాంట్ కింగ్డమ్ అనేది మొత్తం ఈ ప్లాంటైకి సంబంధించింది. సో ఈ ప్లాంటై గురించే మనం ఈరోజు అయితే నేర్చుకోబోతున్నాము. అయితే ఈ ప్లాంట్ కింగ్డమ్ చాప్టర్లో మనం నేర్చుకోవాల్సింది ప్లాంటై గురించి కాబట్టి ఈ ప్లాంటైని కూడా ఇంకా 5 రకాలుగా అయితే డివైడ్ చేశారండి. అవేంటంటే ఇక్కడ చూడండి, ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్స్, యాంజియోస్పర్మ్స్, ఇట్లా 5 రకాలుగా అయితే డివైడ్ చేశారు ప్లాంటైని. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విట్టాకర్ మనకి ఒక క్లాసిఫికేషన్ ఇచ్చాడండి. 5 క్లాసిఫికేషన్స్ అంటే 5 రకాలు. ఈ 5 రకాల్లో లాస్ట్ది ప్లాంటై ఉంది కదా, ఈ ప్లాంటైలో ఉన్న 5 రకాలని మనం ఈరోజు అయితే నేర్చుకోబోతున్నాము. అవే ఏంటంటే ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్స్, యాంజియోస్పర్మ్స్. ఇవన్నీ దేని కిందికి వస్తాయి? అండర్ ప్లాంటై. ఈ ప్లాంటైలో ఉన్నవే మనం ఈరోజు అయితే నేర్చుకోబోతున్నాము. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆండ్రియోసియం స్ట్రక్చర్స్ అంటే ఈ 5లో ఆండ్రియోసియం స్ట్రక్చర్స్ ఉంటాయని అయితే ఇక్కడ లిన్నైస్ అనే సైంటిస్ట్ అయితే మనకు చెప్పారు. సో ఈయన ప్రపోజ్ చేసిన ఆ స్ట్రక్చర్నే మనం ఆర్టిఫిషియల్ సిస్టమ్ అని కూడా అంటాము. సో ఈ ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఈక్వల్ వెయిటేజ్ టు వెజిటేటివ్ అండ్ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయంట. సో ఇది ఉంది కదా, వెయిటేజ్, వెజిటేటివ్, సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంది కదా. సో
దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అంటే ఇది యాక్సెప్ట్ చేయలేదంట. ఈ లిన్నైస్ ఇచ్చిన ఈ ఆర్టిఫిషియల్ సిస్టమ్ని మనం యాక్సెప్ట్ చేయలేదు. బికాస్ ఎందుకంటే వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఆర్ మోర్ ఈజీలీ ఎఫెక్టెడ్ బై ఎన్విరాన్మెంట్తో ఎఫెక్ట్ అవుతాయి వెజిటేటివ్ క్యారెక్టర్స్, కానీ ఇవి ఎఫెక్ట్ కావు, ఈక్వల్గా ఉంటాయి ఆర్టిఫిషియల్ సిస్టమ్స్కి అని అయితే ఈ లిన్నైస్ చెప్పారు కనుక దీన్ని అయితే మనం కొట్టివేసాము. సో దీనికి అగైనెస్ట్గా అయితే ఇంకా కొత్త క్లాసిఫికేషన్ అయితే జరిగిందండి, దాన్ని న్యాచురల్ క్లాసిఫికేషన్ సిస్టమ్ అయితే అంటాము. సో ఇది ఇచ్చింది, ఇది డెవలప్ చేసింది ఎవరంటే ఇక్కడ చూడండి జార్జ్ బెంథమ్ అండ్ జోసెఫ్ డాల్టన్ హూకర్ గారు అయితే ఈ క్లాసిఫికేషన్ అయితే ఇచ్చారు. సో వీరిద్దరు ఇచ్చిన ఈ క్లాసిఫికేషన్ దేని గురించి అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి, అంటే చెట్లు ఏవైతే ఉన్నాయో పువ్వులు పూసే మొక్కలు ఉన్నాయి కదా, సో వాటి గురించి అయితే ఇచ్చారండి. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది 5T గురించి కాబట్టి ఫస్ట్ ఆల్గే తెలుసుకుందాము. ఆల్గే చూడండి, ఆల్గేలో నేనైతే ఇలా బాక్స్ అయితే ఒకటి ప్రిపేర్ చేసుకున్నానండి. సో ఎందుకంటే ఒక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలంటే చాలా టైం పడుతుంది, వీడియో కూడా చాలా లాంగ్ అయిపోతుంది. అయితే ఈ క్లాసిఫికేషన్ చూడండి, ఆల్గేలో మనకి 3 టైప్స్ ఉంటాయండి. క్లోరోఫిసియా, ఫైస్ఫిసియా, రోడోఫిసియా, ఇలా 3 అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది, సో అందుకే గ్రీన్ ఆల్గే అంటాము. ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది, బ్రౌన్ ఆల్గే. ఇదైతే రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి రెడ్ ఆల్గే అంటాము. సో ఇదంతా మీకైతే నోట్స్ నేను పెడతానండి, సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే చాలా లాంగ్ అయిపోతుంది. సో ఆల్గేలో మనకైతే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, గ్రీన్ ఆల్గేకి సంబంధించింది ఇవి ఎగ్జాంపుల్స్ అండి, వోల్వెక్స్ అండ్ యూలోథ్రిక్స్ ఇవైతే. నెక్స్ట్ బ్రౌన్ ఆల్గే ఎగ్జాంపుల్స్ ఇవి, రెడ్ ఆల్గేకి అయితే ఇవి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. దీన్ని నేను కంప్లీట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, ఎందుకంటే 5 టాపిక్స్ ఉన్నాయి కదా, సో 5 క్లాసిఫికేషన్స్ మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇదైతే ఆల్గే గురించి. ఆల్గేలో అయితే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్గే 3 టైప్స్ ఉంటాయని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 టైప్స్కి అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలండి, సో అంతే సరిపోతుంది. ప్లస్ వాటి ఫుడ్ అనేది ఎక్కడ స్టోర్ చేసుకుంటాయి, వాటి సెల్ వాల్ ఎలా ఉంటుంది, అవి ఎక్కడెక్కడ పెరుగుతాయి, ఎంత సైజులో పెరుగుతాయి అనేది అయితే మొత్తం ఇక్కడ మీకైతే నేను బాక్స్లో అయితే ఇచ్చాను. మీకు బాక్స్ చదువుకుంటే అయితే సరిపోతుందండి. ఆల్గే కదా, ఈ ఆల్గేలో మీకు కొన్ని నేను డయాగ్రామ్స్ చూపిస్తాను, పిక్ అయితేనే మీకు ఆల్గే ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. చూసేద్దాం. చూడండి, ఇదండి మనకు ఆల్గే, మీకు అనిపిస్తుంది కదా. ఇవైతే మనం చాలా ప్లేసెస్లో అయితే చూస్తూ ఉంటాము, ఎక్కువగా అయితే మనకి పాండ్స్లో చెరువుల్లో అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇదండి ఆల్గే, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతిదీ చదివేటప్పుడు ఇలా పిక్చర్ చూస్తే కనుక మీకు ఈజీగా అయితే అర్థమైపోతుందండి. ఇదండి ఆల్గే. అయితే ఆల్గేలో మనకు 3 టైప్స్ ఉంటాయి కదా, అవేంటో కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది ఆల్గే. చూడండి, ఇది గ్రీన్ ఆల్గే అండి, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదైతే గ్రీన్ ఆల్గే. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ టైప్ వచ్చేసి గ్రీన్ ఆల్గే కదా, ఇది గ్రీన్ ఆల్గే. ఇది బ్రౌన్ ఆల్గే అండి, సెకండ్ది బ్రౌన్ ఆల్గే. ఇక్కడ ఉంది కదా బ్రౌన్ ఆల్గే సెకండ్ది. చూడండి, ఇదైతే రెడ్ ఆల్గే అండి, ఇది రెడ్ ఆల్గే. ఇక్కడ మీకు ఉంది కదా చూడండి, థర్డ్ టైపు రెడ్ ఆల్గే. సో ఇదైతే రెడ్ ఆల్గే. ఇలా 3 టైప్స్ ఉన్నాయండి మనకైతే. ఆల్గే అనేది మన గ్రీన్ కలర్లోనే ఉంటుంది మ్యాక్సిమమ్, ఎక్కువ అయితే. సో దాంట్లో వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి, గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, రెడ్ ఆల్గే. ఇవైతే వాటికి ఎగ్జాంపుల్స్ అండి, ఎగ్జాంపుల్స్ అయితే తెలుసుకోండి. ఇవి కూడా ఆల్గేస్ అయితే మనకు చాలా యూజ్ అవుతాయండి. ఇక్కడ ఉన్న ఈ 5 టైప్స్ ఉన్నాయి కదా, ఈ 5 క్లాసిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకైతే చాలా యూజ్ అయ్యేటివే ఉన్నాయి. సో లైక్ మెడిసిన్కి కానీ లేకపోతే చాలా రకాలుగా అయితే మనకు యూజ్ అవుతాయి. అన్నిటికీ నేనైతే ఇక్కడ మీకు నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను, మీకు PDF పెడతానండి. సో అప్పుడైతేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీటిలో రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, లేకపోతే వెజిటేట్ ఎలా జరుగుతుంది, లేకపోతే సెక్షువల్, కంప్లీట్గా ఆల్గే గురించి అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ మనకేంటి క్లాసిఫికేషన్ అంటే బ్రయోఫైట్స్ కదా. ఇక్కడ చూడండి, బ్రయోఫైట్స్లో అయితే మనకు 2 టైప్స్ ఉన్నాయండి. ఇంకా అయితే లైవర్ వోట్స్ అండ్ మోసెస్ అంటారు. సో ఇవి కూడా మనకు చాలా హెల్ప్ చేస్తాయి. ఇవి వచ్చేసి ఎగ్జాంపుల్ ఆఫ్ వీటి లైవర్ వర్డ్స్ కండి, మోసెస్కి అయితే ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఇవన్నీ చిన్న పార్ట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. నేనైతే ఇక్కడ మీకు రాసి చూపించాను, సో దాంట్లో మీరైతే చూసుకోండి. ఎక్కువగా అయితే ఈ బ్రయోఫైట్స్ ఎక్కడంటే మాయిస్ట్ ఏరియాస్లో కానీ హిల్స్ అంటే కొండలపైన కానీ శిఖరాలపైన అలాగే ఎక్కువ అయితే పెరుగుతూ ఉంటాయి బ్రయోఫైట్. మన ఏరియాస్లో అయితే ఎక్కువగా కనిపించవు, హిల్స్ ఏరియాస్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ఇవైతే బ్రయోఫైట్స్ అండి. సో దీంట్లో వచ్చేసి మనకి సెక్సువల్ రిప్రొడక్షన్ అయితే జరుగుతుందండి. సో ఈ సెక్సువల్ రిప్రొడక్షన్లో కొన్ని మనకు గ్యామెట్స్ని అయితే రిలీజ్ చేస్తాయి. ఇక్కడ మీకు కంప్లీట్గా చెప్తున్నానండి, చూడండి. లాస్ట్ టైం వీడియో అండి, రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, సో ఇలాంటివి అయితే చాలా అయితే మనకి తెలిసి ఉండాలి. వాటి డెఫినేషన్స్ తెలిస్తేనే మనకి ఇక్కడైతే అర్థమవుతుంది. సో బ్రయోఫైట్స్లో మనకి సెక్స్ ఆర్గాన్స్ అయితే ఉంటాయండి. సో దాంట్లో మేల్ సెక్స్ ఆర్గాన్ని మనకైతే ఆంథ్రేడియం అంటాము, ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ అయితే మనం యార్చెగోనియం అని అయితే అంటామండి. సో చూడండి, ఇక్కడ ఈ మేల్ సెక్స్ ఆర్గాన్ ప్లస్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ కలిసినప్పుడే మనకి ఫ్యూజ్ అయినప్పుడైతే జైగోట్ అనే బేబీ అయితే వస్తుందండి. సో జైగోట్ అంటే డెఫినేషన్ ఏంటో కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. సో అది చూసిన తర్వాతనే మీరు ఈ వీడియో చూస్తే మీకు అయితే అర్థమవుతుందండి. సో ఈ జైగోట్ని మనం అయితే ఇక్కడ స్పోరోఫైట్ అని కూడా అంటాము. ఇది మల్టీ సెల్యులర్గా అయితే ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కంప్లీట్గా అయితే బ్రయోఫైట్స్ గురించి అండి. దీంట్లో వచ్చేసి ఇక్కడ లైవర్ వుడ్స్ అనేది ప్లస్ మోసెస్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఈ లైవర్ వుడ్స్ అని మోసెస్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తున్నాను, పిక్ చూడండి. ఇదిగో ఇవ్వండి లైవర్ వర్డ్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బ్రయోఫైట్స్లో క్లాసిఫికేషన్ 2 ఉంటాయి, లైవర్ వర్డ్స్ అండ్ మోసెస్. దాంట్లో లైవర్ వర్డ్స్ ఇలా ఉంటుందండి, చూడండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా పిక్. సో ఇలాగే ఉంటుంది. ఇక్కడ స్పోర్ట్స్ లాగా ఇవైతే ఫామ్ అయ్యి దీంట్లో నుంచే మనకి మేల్ ప్లస్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ కలిసి అయితే మనకు జైగోట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇదైతే పిక్ వచ్చేసి మనకు లైవర్ వర్డ్స్ది. సో చూడండి, ఇదైతే మనకు వచ్చేసి మోసెస్ అండి. మోసెస్ గురించి పిక్ అయితే మీకు చూపిస్తున్నాను, చూడండి. మీకు చూస్తేనే క్లియర్గా అయితే అర్థమవుతుందని చెప్పేసి మీకోసం నేను పిక్స్ కూడా తీసుకొచ్చాను. ఇదైతే మోసెస్ అండి. ఇది టైప్ ఆఫ్ బ్రయోఫైట్స్లో అయితే సెకండ్ టైపు. సో ఇదైతే బ్రయోఫైట్స్లో సెకండ్ టైపు మోసెస్ అండి. ఇలా ఉంటుంది పిక్. ఎక్కువ ఇవంతా మనకి హిల్ ఏరియాస్లో కానీ వాటర్ ఉన్న ఏరియాస్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఫ్రైట్స్లో మనకు లైవర్ వర్డ్స్ అండ్ మోసెస్ ఉంటాయి కదండి. ఈ రెండింటిని అయితే నేను డిఫరెన్షియేషన్ అయితే చూపించాను, ఇక్కడ మీరు చదువుకోండి. సో లైవర్ వర్డ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, మాయిస్ట్ ఏరియాలో ఉంటాయి, లేకపోతే మోసెస్ ఎక్కడ ఉంటాయి, ఫారెస్ట్ ఏరియాలో, హిల్ ఏరియాస్లో ఉంటాయి అని చెప్పేసి వీటికి ఎగ్జాంపుల్స్ కానీ, లేకపోతే డిఫరెన్షియేషన్, ఎసెక్షువల్ రిప్రొడక్షన్ లైవర్ వర్డ్స్లో ఎలా జరుగుతుంది, లేకపోతే మోసెస్లో సెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుందా, బడ్డింగ్ జరుగుతుందా అనేది అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ లైవర్ వర్డ్స్ అయితే ఇలా ఉంటాయండి. మీకు చూపించారు కదా ఇంతకుముందు పిక్చర్. సో మోసెస్ వచ్చేసి అయితే మనకు లీఫీ టైప్లో ఉంటాయి, అంటే లీవ్స్ అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇవి 2 అయితే ఎగ్జాంపుల్స్ అండి, ఫినేరియా అండ్ స్పోరోగ్రామ్ అనేది అయితే ఎగ్జాంపుల్స్. దీని గురించి అయితే నేను సెక్సువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుందో మొత్తం ఇక్కడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీటిలో డిఫరెన్షియేషన్ కూడా ఉంది, మీకు పీడిఎఫ్ పెడతాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ వన్ అయితే టెరిడోఫైట్స్ అండి. ఈ టెరిడోఫైట్స్ కూడా మనకి చాలా రకాలుగా ఉంటాయి. టెరిడోఫైట్స్ని అయితే మనం 4 టైప్స్గా అయితే డివైడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఆ 4 టైప్స్ ఏంటో మీకైతే ఇక్కడ చూపించాను. సో వాటికి ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇక్కడైతే చెప్పానండి. సో దీని గురించి అయితే చాలా ఉంది. సో ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇవైతే కంప్లీట్గా మనకి ఇది ఉంటుంది కదా, లీవ్స్ అంటారు. ఇక్కడైతే చాలా చిన్నగా ఉంటాయండి ఆకులు. ఈ టెరిడోఫైట్స్లో అయితే ఆకులు అయితే చాలా చిన్నగా ఉంటాయి. రూట్స్ మనకు ఎక్కువగా ఉంటాయండి. ఇవ్వండి రూట్స్. ఇక్కడ రూట్స్ కూడా మీకు డివైడేషన్ నేను ఇక్కడ చూపించాను. సో చిన్నగా మనకి ఇక్కడ చూడండి, స్మాల్ లీవ్స్ ఉన్న వాటిని అయితే మనం మైక్రోఫిల్ అంటాము. లార్జ్ లీవ్స్ ఇలా పెద్ద పెద్ద ఆకులు ఉన్న వాటిని అయితే మైక్రోఫిల్స్ అంటాము టెరిడోఫైట్స్లో. ప్లస్ వచ్చేసి మనకి ఇక్కడ 3 టైప్స్ అయితే ఎక్కువగా మనకి అడుగుతూ ఉంటారండి. ఎగ్జాంపుల్ అయితే ఇలా అడగచ్చు, మనకి టెరిడోఫైట్స్లో స్మాల్ లీవ్స్ ఉన్నది ఎగ్జాంపుల్ ఏంటని అయితే అడగచ్చు. సో ఇలా మనం అయితే గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుందండి. సో మేల్ ప్లస్ ఫీమేల్ గ్యామెట్స్ అయితే కలిసినప్పుడు అయితే ఫ్యూజ్ అయినప్పుడు మనకు ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇది జైగోట్ అయితే మల్టీ సెల్యులర్గా ఫామ్ అవుతుందండి. సో టెరిడోఫైట్స్లో అయితే ఇక్కడ మనకి మేల్ సెక్స్ ఆర్గాన్ని మనం ఆంథెరేడియా అంటాము, ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ని మనము యార్చెగోనియం అని అయితే అంటామండి. సో ఇవి 2 అయితే సెక్స్ ఆర్గాన్స్ మనకి టెరిడోఫైట్స్లో. దీని అయితే 4 టైప్స్గా డివైడ్ చేశారు, ఇక్కడ మీకు చూపించాను కదా. సో దీంట్లో ఎక్కువగా ఏంటంటే మనం గమనించాల్సింది, చిన్న చిన్న ఆకులు ఉంటాయి, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. ఈ చిన్న ఆకులు ఉన్నవి ఇది ఎగ్జాంపుల్, పెద్ద ఆకులు ఉన్నవి అయితే ఇవ్వండి ఎగ్జాంపుల్. ఎక్కువగా రూట్స్ నుంచి కూడా మనకైతే రూట్స్ నుంచే మనకి చెట్టు అయితే ఇక్కడ అంటే డివైడ్ అయిపోతుంది. చూడండి, ఇవన్నీ రూట్స్ అండి, ఇవన్నీ వేర్లు అంటాము. సో మనకి చెట్టు ఉన్నది ఒక దగ్గర, దానికి వేర్లు ఆకుల నుంచే వేర్లు అయితే వస్తాయి. సో ఇదైతే ఎగ్జాంపుల్, సల్వేనియా అంటాము దీంట్లో. ఇదైతే మనకు టెరిడోఫైట్స్లో అయితే ఎగ్జాంపుల్ అండి. సో ఇది కంప్లీట్గా టెరిడోఫైట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లాసిఫికేషన్ అంటే
జిమ్నోస్పర్మ్స్ అండి. ఈ జిమ్నోస్పర్మ్స్ గురించి కూడా మీకు ఇక్కడ నేను పిక్చర్ చూపించాను చూడండి. ఇక్కడ చాలా ఉన్నాయి. 3 ఎగ్జాంపుల్స్ అయితే తీసుకున్నాను నేను. కొన్ని అయితే ఇలా చెట్టులాగా పెరిగిపోయి అక్కడే ఆకులు ఉంటాయి. చిన్న చిన్న ఆకులు కూడా కావండి, అవి దారాల్లాగా ఉంటాయి, థ్రెడ్ లాగా. ఇక్కడ సైకస్లో వచ్చేసి అయితే మనకి భూమి నుంచే ఒక చెట్టు అయితే మొలుస్తుంది. ఇది మొత్తం భూమి నుంచే మొలిసింది ఒక్కటే అండి. లైక్ బుషెస్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అండి. దీన్ని జింక్యోగో అంటాము. ఇది సైకస్, ఇది పీనస్ అండి. సో దీంట్లో కూడా సెక్సువల్ రిప్రొడక్షన్ కానీ లేకపోతే సెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అనేసి అయితే నేను మీకు ఇక్కడైతే మొత్తం అయితే రాసే చూపించాను. ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది ఇక్కడైతే ముఖ్యంగా అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పర్మ్స్ అంటే జిమ్నోస్ అంటేనేమో నేక్డ్ అని అర్థము, స్పెర్మ్ అంటేనేమో సీడ్స్ అండి. సో నేక్డ్ సీడ్స్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో. ఇవైతే చూడండి ఇక్కడ మీడియం సైజ్గా పెరుగుతాయి చెట్లు, లేకపోతే టాల్ ట్రీస్ పెద్దగా కూడా పెరుగుతూ ఉంటాయి. సో టాలెస్ట్ ట్రీ అండి ఇదైతే మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. జిమ్నోస్పర్మ్స్లో టాలెస్ట్ ట్రీ ఉంటుంది కదా, దాన్ని సెక్వియా అంటామండి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇవైతే దీంట్లో వచ్చేసి మనకు N2 కూడా ఉంటుందండి. N2 ఈ రూట్స్ ఉంటాయి కదా, రూట్స్ కూడా మనకి అంటే వేర్లు ఉంటాయి కదా, వేర్లు N2 కూడా మనకైతే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇవైతే ఎగ్జాంపుల్స్ అండి. సో దీంట్లో మనకి సెక్సువల్ రిప్రొడక్షన్లో అయితే ఇక్కడ చూడండి, క్రోస్పోరోఫిల్, మైక్రోస్పోరాంజియా ప్లస్ మైక్రోస్పోరాంజియేట్, ఆ తర్వాత మేల్ గ్యామెట్ అయితే ఫామ్ అవుతుంది. మైక్రోస్పోరోఫిల్, మైక్రోస్పోరాంజియా, మైక్రోస్పోరాంజియేట్ ఇవన్నీ రెస్పెక్టివ్గా యాడ్ అయినప్పుడే మనకి ఇక్కడైతే మేల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. మెగాస్పోరోఫిల్, మెగాస్పోరాంజియా, మ్యాక్రోస్పోరాంజియేట్ అనేవి అయితే ఫీమేల్కి సంబంధించినవి. ఇవైతే గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ మెగాస్పోర్ మదర్ సెల్ అనేది మనకి 4 మెగాస్పోర్స్ అయితే, స్పోర్స్ అంటే మీకు ఏంటో నేను లాస్ట్ టైం వీడియోలో అయితే రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్ వీడియోలో అయితే మీకు చెప్పానండి. సో అది చూసిన తర్వాతనే రండి స్పోర్స్ అంటే ఏంటో అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అక్కడ స్పోర్స్ మీరు చదివితేనే కనుక ఇక్కడ స్పోర్స్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. స్పోర్స్ అనేవి ఎక్కువగా మన గాలిలోనే ఉంటాయి. సో గాల్లో రిప్రొడక్షన్ అయితే జరుగుతుందండి. ఇక్కడ చూడండి అండి, ఈ మెగాస్పోర్ అనేది మనకు కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి ఫీమేల్ సెక్స్ ఆర్గన్ గురించి కాబట్టి మెగాస్పోర్స్ మనకి మల్టీ సెల్యులర్ ఫీమేల్ గ్యామెట్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. అవేంటంటే ఆర్చెగోనియా అనేది అయితే ఫీమేల్కి సంబంధించిన సెక్స్ ఆర్గన్. ఇదైతే మనకి రిలీజ్ చేస్తాయి ఎగ్స్ అయితే 2 or లేకపోతే మోర్ అయితే ఇంకెక్కువగా అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి. ఇది కంప్లీట్గా వచ్చేసి మనకైతే జిమ్నోస్పర్మ్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి యాంజియోస్పర్మ్స్ అండి. యాంజియోస్పర్మ్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. యాంజియోస్పర్మ్స్ వచ్చేసి మొనోకోటైలోడన్స్ అండ్ డైకోటైలోడన్స్ అనేసి 2 టైప్స్ అయితే ఉంటాయండి. వీటికి ఎగ్జాంపుల్స్ అయితే చెప్పాను. ఇవి చిన్న చిన్న చెట్లుగా కూడా ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లుగా ఉంటాయి. దీంట్లో పొలెన్ గ్రెయిన్స్ ఉంటాయి, ప్లస్ ఓవెల్స్ కూడా ఉంటాయండి. ఇవైతే ముఖ్యంగా పువ్వుల్లో జరుగుతుంది. కంప్లీట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. యాంజియోస్పర్మ్స్ అనగానే పువ్వుల్లో రిప్రొడక్షన్ ఇక్కడైతే మనకి పొలన్ గ్రెయిన్స్ ఉంటాయి, ఓవెల్స్ కూడా ఉంటాయండి. ఇవి కంప్లీట్గా ఎక్కడ డెవలప్ అవుతాయి అంటే ఫ్లవర్స్లో, పువ్వుల్లో మాత్రమే అవుతాయి. సో లాస్ట్ టైం మనం రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్లో అయితే తెలుసుకున్నాం కదా, వాటి రిప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది, చెట్లది మొక్కలది అని అంటే ఫ్లవర్స్లో కదా. సేమ్ కూడా యాంజియోస్పర్మ్స్లో అయితే కూడా మనకి ఇక్కడ ఫ్లవర్స్లోనే రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. కొన్ని అయితే చిన్న చెట్లుగా స్మాల్ ప్లాంట్స్గా, కొన్ని అయితే టాల్ ట్రీస్గా అయితే డెవలప్ అవుతాయండి. స్మాల్ ప్లాంట్స్కి అయితే ఎగ్జాంపుల్ ఇక్కడ వోల్ఫియా అయితే మీకు చూపించాను. టాల్ ట్రీస్ ఎగ్జాంపుల్ అయితే యూకలిప్టస్ అయితే ఎగ్జాంపుల్ అండి. ఓవర్గా ఇది 100 meters కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవైతే మనకి ఫుడ్కి హెల్ప్ చేస్తాయి. ఫోడర్కి కానీ, ఫ్యూయల్స్కి, మెడిసిన్స్కి కూడా మనకైతే ఈ యాంజియోస్పర్మ్స్ అనేవి హెల్ప్ చేస్తాయండి. సో ఇదైతే కంప్లీట్గా మనకి 5 టైప్స్ గురించి. ఇక్కడ చూడండి, అసలు ప్లాంట్ కింగ్డమ్ అనగా ఏంటంటే, ప్లాంట్ కింగ్డమ్ని మనము 5 టైప్స్గా అయితే డివైడ్ చేయొచ్చు అండి. అవైతే ఇక్కడ 5 టైప్స్ చూపించాను. ఈ 5 టైప్స్లో ప్లాంటేయాలో ఉన్న దాని గురించి మనం ఈరోజు అయితే డిస్కషన్ చేశాము. ఈ ప్లాంటేయాలో ఉన్న ఏంటంటే 5 ఇవ్వండి: ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. ఇవి అండర్ ప్లాంటే కిందికి అయితే వస్తాయి. సో ఇక్కడ ఆల్గే ఉంది కదా, ఆల్గేలో అయితే 3 టైప్స్ ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ మీకు చూపించాను. నెక్స్ట్ ఆల్గే అయితే మన గ్రీన్ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ అయితే బ్రయోఫైట్స్ అండి. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి: లైవర్ బర్డ్స్ అండ్ మోసెస్. ఇక్కడ మీకు చూపించాను. లైవర్ బర్డ్స్కి అయితే ఇవే ఎగ్జాంపుల్స్. మోసెస్కి అయితే ఇవ్వండి. ఇవైతే చిన్న చిన్న చెట్లలాగా ఉండి ఆకులు అయితే చిన్నగా అయితే ఉంటాయి. దీంట్లో సెక్సువల్ ఆర్గన్స్ మేల్ కానీ ఫీమేల్ సెక్సువల్ ఆర్గన్స్ కూడా మీకు ఇక్కడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను.
వీటికి డిఫరెన్షియేషన్ కూడా మీకు ఇక్కడ చూపించాను, మీకు పిక్ కూడా చూపించాను కదండి. సో గుర్తుపెట్టుకోండి అలాగా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అయితే టెరిడోఫైట్స్ అండి. టెరిడోఫైట్స్లో మనకైతే లీవ్స్ కొన్ని చిన్నగా ఉంటాయి, ఇంకా లీవ్స్ పెద్దగా కూడా ఉంటాయి. వేర్లలో నుంచి అయితే ఆకులు అయితే వస్తాయండి. దీంట్లో కూడా 4 టైప్స్ ఉంటాయి. దీంట్లో కూడా సెక్సువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది, అవి ఫర్టిలైజేషన్, జైగోట్ ఫామ్ అవ్వడము ఇలాంటివి అయితే అన్నీ ఉన్నాయండి. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జిమ్నోస్పర్మ్స్లో మనకైతే జిమ్నోస్ అనగానే అంటే నేకడ్ అని అర్థము, స్పర్మ్ అనగా అయితే సీడ్స్ అండి. నేకడ్ సీడ్స్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో. ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఇక్కడ 3 అయితే చూపించాను. అయితే ఇక్కడ చూడండి నెక్స్ట్ యాంజియోస్పర్మ్స్ అండి. యాంజియోస్పర్మ్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. సో ఇలా అన్ని కంప్లీట్గా నేనైతే చదవడానికి అయితే చాలా టైం పట్టిందండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఒక 2 డేస్ అయితే పట్టింది నాకు. అంటే కంటిన్యూగా అయితే చదువుతూ ఉన్నాను కదా, సో బాబు ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కటి నేను చదివే వరకు అయితే చాలా టైం పట్టింది, చాలా హెడేక్గా కూడా అనిపించింది. సో ఇది ఇంత హార్డ్గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి బయాలజీలో అయితే మనకి ఫస్ట్ టాపిక్ సెల్స్ అండి. ఈ సెల్ గురించే మనకైతే ఎక్కువగా ఇవ్వచ్చు క్వశ్చన్. ఒకవేళ సెల్ గురించి మిస్ అయింది అనుకోండి, మనకి ప్లాంట్ కింగ్డమ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో అందుకని చెప్పేసి ఇది మనకి అర్థం కావడానికి కూడా చాలా టైం పడుతుంది, ఎక్కువ ఎక్స్పెక్టెడ్ టాపిక్ కూడా. అయితే వీటన్ని అర్థం చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుందండి. సో అందుకని చెప్పేసి అయితే నేను మనకు ఉన్న ఈ 5 టైప్స్ ఉన్నాయి కదా, ఆల్గే కానీ బ్రయోఫైట్స్ కానీ, ఈ 5 క్లాసిఫికేషన్ గురించి అయితే వాటిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అవి ఎక్కడ పెరుగుతాయి, దాంట్లో ఫుడ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, సెక్సువల్ రిప్రొడక్షన్ ఎలా ఉంటుంది, ఎసెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా ఉంటుంది, వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఎలా ఉంటుంది, ఫ్రాగ్మెంటేషన్ ఎలా ఉంటుంది, ఇంకా అవి ఎగ్జాంపుల్స్ ఏముంటాయి అని అయితే మీకు కంప్లీట్గా షార్ట్ ఫామ్లో అయితే నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి దాంట్లో లాస్ట్కి అయితే ఉంటుందండి పీడిఎఫ్లో లాస్ట్కి. వాటిలో ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, చెట్లు ఎంత హైట్లో పెరుగుతాయి, రిప్రొడక్షన్ ఫ్లవర్స్లో జరుగుతుందా, లీవ్స్లో జరుగుతుందా, ఒకవేళ చెట్లు పెరిగితే కనుక ఎన్ని మీటర్స్ పెరుగుతాయి, ఇలా అయితే అన్నిటి గురించి షార్ట్ ఫామ్లో అయితే నేను ఇక్కడ 5 గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మీరు కంప్లీట్గా ఇదంతా చదవాలంటే మనకు కష్టం అవుతుంది కాబట్టి షార్ట్ ఫామ్లో అయితే అన్నిట్లో అయితే ఒక 4-5 పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇవన్నీ చదవడం మీకు ఇబ్బంది అయితే కనుక మీరు ఓన్లీ ఈ 5లో నేను ఇచ్చిన ఈ పాయింట్స్ చదువుకుంటే సరిపోతుందండి. సో నేనైతే ఇది నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అండి. మీకు పీడిఎఫ్ కూడా త్వరలోనే పెడతాను, ఎందుకంటే అది నాకు పిక్స్ తీసుకొని పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా, సో ఇంట్లో వర్క్ అంతా ఉంటుంది, అదంతా చేసుకొని పెట్టాలంటే కొంచెం ఇబ్బందే. కానీ తప్పకుండా అండి రేపైనా కూడా నేను ఈ ప్లాంట్ కింగ్డమ్ గురించి అయితే మీకు తప్పకుండా అయితే పెడతాను. సో లాస్ట్ టైం పీడిఎఫ్ పెట్టకపోయినా మీరు అది అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ ప్లాంట్ కింగ్డమ్ నోట్స్ అయితే కంపల్సరీ మనం షార్ట్ ఫామ్లో రాసుకుంటేనే మనకు అర్థమవుతుంది, ఎందుకంటే ఎక్కువ సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి, ప్లస్ మనము ప్రొనౌన్సియేషన్ చేయలేని వర్డ్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జాంపుల్స్ అవన్నిటి గురించి అయితే మీకైతే పీడిఎఫ్ పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో అండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.